నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు సేఫేనా? విద్యార్థులకు అవి సరైనటువంటి విద్యతో పాటుగా సరైనటువంటి భోజనాన్ని అందిస్తున్నాయా అంటే కాదనేటువంటి సమాధానాన్ని మనం తరచుగా వింటూ ఉన్నాం. ప్రధానంగా ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి ఆ యొక్క అంశాన్ని ప్రధానంగా చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి స్టూడెంట్స్ని సైతం మనం చూస్తూ ఉన్నాం. నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి విషయంలో ఇదే కాలోజీ టీవీ దృష్టికి వచ్చింది. కాలోజీ టీవీ స్టింగ్ ఆపరేషన్లో భాగంగా ఆ ప్రాంతానికి వెళ్ళింది. అసలు నారాయణ కాలేజీలో ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేసింది. అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో నివ్వరబోయేటువంటి నిజాలు అయితే బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. నారాయణ కాలేజీకి సంబంధించి అబ్దుల్లాపూర్ మేట్ కోహెడా దగ్గర ఉన్నటువంటి నారాయణ గర్ల్స్ క్యాంపస్లో ఫుడ్ పాయిజన్ అయింది. దాదాపుగా 100 నుంచి 120 మంది విద్యార్థినులు ఇబ్బందుల పాలయ్యారు. దాదాపుగా వారు పరీక్షలు రాయాలా లేకపోతే ఈ యొక్క ఫుడ్తో ఇబ్బంది పడాలో తెలియనటువంటి పరిస్థితులలో తల్లిదండ్రులను పిలిపించుకొని మరి ఇంటి నుంచే వారి యొక్క రాత పరీక్షలను రాస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఫుడ్ పాయిజన్తో దాదాపుగా నారాయణ కాలేజీ కోహెడా అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని కాలోజీ టీవీ బహిర్గతం చేసేటువంటి ప్రయత్నం అయితే చేసింది. కాలోజీ టీవీ ఆ యొక్క క్యాంపస్ వద్దకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది పూర్తి స్థాయిలో అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని మమ్మల్ని ముందుగా వెళ్ళనిచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. దానికి సంబంధించినటువంటి వీడియోలను కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కాలోజీ టీవీ అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో వారిని కనీసము అటువైపుగా కూడా రానియకుండా కాలోజీ టీవీ ప్రతినిధులైనటువంటి నాతో పాటుగా వచ్చినటువంటి ప్రతినిధులను అటువైపుగా రానియకుండా అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు గేటు ముందే ముందుగా మమ్మల్ని ఎవరు అనేది తెలుసుకోవడం జరిగింది. ఆ తెలుసుకున్న తర్వాత లోపలికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఆ వెంటనే సెక్యూరిటీ కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. సెక్యూరిటీ వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. సెక్యూరిటీ పూర్తిగా ఆ యొక్క డోర్ను క్లోజ్ చేసుకొని నిజం ఎక్కడ బయటపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క డోర్ను అయితే క్లోజ్ చేసుకొని కాలోజీ టీవీ బృందాన్ని అయితే లోపలికి పంపించడానికి వెనుకడుగు వేయడం జరిగింది. వెనుకడుగు వేసినటువంటి నేపథ్యంలో ఆ వెంటనే కాలోజీ టీవీ సిబ్బంది కాసేపు అక్కడ వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఒకవైపు సెక్యూరిటీకి అలాగే కాలోజీ టీవీ సిబ్బందికి అయితే వాగ్వాదం చోటు చేసుకుంది. అసలు నిజాలేంటి అనేది ఖచ్చితంగా బయటకు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఒక వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. చివరికి ఎటకేలకు కాలోజీ టీవీ ఆ యొక్క కోహెడా అబ్దుల్లాపూర్ మేట్ ప్రాంతంలో ఉన్నటువంటి నారాయణ ఉమెన్స్ క్యాంపస్లోకి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఛార్జ్, ఆ యొక్క కళాశాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్, అలాగే ఆ కళాశాలకు ప్రస్తుతం ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నటువంటి లలిత మేడం కూడా అక్కడికి రావడం జరిగింది. అసలు విషయం ఏంటి అనేటువంటి రాబట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ను సైతం పిలిపించి అడిగినటువంటి నేపథ్యంలో మనకు కాలోజీ టీవీకి వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే ప్రిన్సిపల్ ఎవరైతే ఆ కళాశాలకు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ ఉన్నారో ప్రిన్సిపల్ తన పేరు లలితగా చెప్తా ఉన్నారు. ఆ ప్రిన్సిపల్ కూడా అస్వస్థతకు గురైందని చెప్పేసి మనకైతే సమాచారం వచ్చింది. కానీ వారు ఆ మాటను దాటవేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రిన్సిపల్కు సంబంధించినటువంటి విషయంలో కూడా తన యొక్క దాటవేత ధోరణిని మాత్రం మనం చూసాం. ఆ తర్వాత ఇన్ఛార్జిని మనం కాసేపు అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది అడిగేటువంటి ప్రయత్నం చేస్తే మొదట అసలు ఫుడ్ పాయిజనే జరగలేదు, డిహైడ్రేషన్ అయింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి సోర్సెస్ను కాలోజీ టీవీ చూపించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగులు అయితే చివరికి వారు చెప్పినటువంటి మాటల ప్రకారం డిహైడ్రేషన్ మాత్రమే జరిగిందని చెప్పడం జరిగింది. కానీ అసలు జరిగినటువంటిది ఫుడ్ పాయిజన్. ఆ ఫుడ్ పాయిజన్ వెనుక ఉన్నటువంటిది నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అనేది సరిగ్గా లేదు అని చెప్పేసి మనము అక్కడ ఖచ్చితంగా చెప్పినటువంటి నేపథ్యంలో కాలోజీ టీవీని ఎట్టకేలకు లోపలికి అనుమతించడం జరిగింది. కాలోజీ టీవీ కూడా లోపలికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడింది. విద్యార్థినులు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా వినేటువంటి ప్రయత్నం చేసింది. మొత్తం మీద కాలోజీ టీవీకి అయితే కొన్ని నివ్వరపోయేటువంటి విషయాలు అయితే బయటపడ్డాయి. ముందుగా కాలోజీ టీవీ అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో మనము చూస్తూ ఉన్నాము. అక్కడికి వచ్చేటువంటి
పేరెంట్సే లోపలికి ఫుడ్ను తీసుకెళ్తున్నారు. కొంతమంది పేరెంట్స్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇతను ఒక పేరెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఇతనే లోపలికి తీసుకెళ్తున్నారు ఫుడ్ను తీసుకెళ్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటుగా చాలా వరకు కాలేజీ టీవీకి ఒక విషయం అర్థమైంది ఏంటంటే, చాలా వరకు విద్యార్థులను అక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు. విద్యార్థులను లోపటి నుంచి వాళ్ళ ఇండ్లలోకి, లేకపోతే ఎవరైనా చుట్టాలుంటే చుట్టాల ఇళ్ళలోకి తీసుకెళ్ళి మరి వారి యొక్క ఎగ్జామ్స్ని అయితే జరిపిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇలా ఉంటే కాలేజీ టీవీకి ఒక నివ్వరబోయేటువంటి విషయం అయితే బయటకు వచ్చింది. అదేంటో ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. దానికంటే ముందు అసలు విద్యార్థులతో కాలేజీ టీవీ ఏం మాట్లాడింది, విద్యార్థులు ఎలాంటి విషయాలను అక్కడ బహిష్కృతం చేశారు, అసలు ఏంటి అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. నిన్న కూడా నువ్వు మళ్ళీ సిక్కయ్యావా? లేదు, నేను అయ్యిందే నిన్న అయ్యావా? ఏ విషయంలోరా? అంటే ఫుడ్ పాయిజన్ అయిందా? ఏమైనా వామిటింగ్స్ అయినాయా? చూపించుకొచ్చారా? డాక్టరే ఇక్కడ వచ్చారు. ఒక డాక్టర్ వచ్చారు, ఏమన్నారు? టాబ్లెట్స్ ఇచ్చారు. ఏం టాబ్లెట్స్ ఇచ్చారు? అక్కడ కూడా క్లాసెస్ ఉన్నాయి, అందులో అక్కడ కూడా క్లాసెస్ ఉన్నాయా? మరి హాస్టల్? ఓకే, హాస్టల్ ఒక బ్లాక్ ఇటు సైడ్. ఓకే, సో సిక్ అయిన వాళ్ళందరూ నాన్నే ఉంచారా? మరి సిక్ అయిన వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారా? మీ ఫ్రెండ్స్ బాగానే ఉన్నారా? ఓకే, లేచి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారా? పర్లేదా? ఓకే, అయితే డాక్టర్స్ ఇక్కడికి వచ్చారనమాట. ఎంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్స్? 3-4 మెంబర్స్. మీ దగ్గర 3-4 మీ ఫ్రెండ్స్. ఓకే, నువ్వు గట్టి తిన్నా. అయితే డాక్టర్సే వచ్చి తీసుకున్నారా? ఇంకా ఉన్నారా అలానే? సిక్నెస్ కొంచెం అనిపిస్తుంది, ఏమైనా డిస్టర్బెన్సెస్? చాలా మంది కవర్ అయ్యారు, చాలా మంది తక్కువ మంది. ఓకే, ఇంకొంతమంది. ఓకే, అంటే ఏం చెప్పారనంటే చేతికి కెనల్స్ పెట్టుకుంటారు కదా, అవి పెట్టుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు అన్నారు. అందుకని చెప్పి మరి అంత సీరియస్గా ఉందా ఏంటి అని చెప్పి కనుక్కుంటున్నాను. ఓకే, మీరు చూసారు ఎవరినైనా పోనీ మీ క్యాంపస్లో? లేదా? ఓకే, సో ఫుడ్ బాగుందా ప్రీవియస్గా? ఏదో ఓకే ఎట్లుంటుంది? అరే పే చేస్తున్నారా మీరు? వాళ్ళే మీకు ఫ్రీగా పెట్టట్లేదు. ఓకే, మీరు కంప్లైంట్ కూడా ఇచ్చారా అయితే ప్రీవియస్గా? లేదు, మీరు ఫ్రీగా తినట్లేదు, గుర్తుపెట్టుకోండి. యు ఆర్ పేయింగ్ ఫర్ దిస్. అర్థమవుతుందా? వాళ్ళేం మనకి ఏది ఫ్రీగా పెట్టారు. హాస్టల్లో ఉంటున్నారు కదా, దగ్గర ఒక 2 lakhs 2.5 lakhs కడుతున్నారు కదా. తినండి, గట్టిగా తినండి. కావాల్సి వస్తే దేనికోసం ఫైట్ చేయండి. ఫ్రీ ఏం పెట్టట్లేదు కదా వాళ్ళు మనకు అలా. ఓకే, క్యారీ ఆన్, ఆల్ ది బెస్ట్. ఎస్, విద్యార్థులు ఏం మాట్లాడారో చూసాం. విద్యార్థులు స్పష్టంగా చెప్తా ఉన్నారు, వారికి ఉన్నటువంటి సమస్యను స్పష్టంగా చెప్తా ఉన్నారు. 2 రోజుల పాటు ఫుడ్ పాయిజన్ అయింది. ఒకటి శనివారం రోజున ఫుడ్ పాయిజన్ అయితే మరొకటి నిన్నటికి నిన్న ఫుడ్ పాయిజన్ అయింది. ఆ ఫుడ్ పాయిజన్లో నేను వామిటింగ్ చేసుకున్నాను, నా యొక్క ప్రాణం తల్లడిల్లినటువంటి సందర్భం ఉంది. దాదాపు 100-120 మందికి యొక్క ఫుడ్ పాయిజన్ ఎఫెక్ట్ అనేది తగిలింది. ఇక్కడికే డాక్టర్లను పిలిపించి మరి ట్రీట్మెంట్ అయితే చేపిస్తూ ఉన్నారు అనేటువంటి మాటను అయితే చెప్తా ఉన్నారు. ఇంకా కొంతమంది సిక్ రూమ్లో ఉన్నారు అనేటువంటి మాటను అయితే చెప్తున్నటువంటి నేపథ్యంలో సిక్ రూమ్ అసలు ఎలా ఉంది, సిక్ రూమ్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే కాలేజీ టీవీ చేసింది. ఈ యొక్క సిక్ రూమ్ని చూసి అయితే నివ్వరపోయినటువంటి పరిస్థితి. ఒక ఆసుపత్రి వలె సిక్ రూమ్ కనబడతా ఉంది మనకు. క్యాంపస్కు సంబంధించినటువంటి ఈ యొక్క సిక్ రూమ్ ఇలా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, సిక్ రూమ్ లోపల అప్పుడే ఎవరికో సెలైన్ పెట్టి సిక్ రూమ్ దగ్గరికి కాలేజీ టీవీ వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీడియా ప్రతినిధులు వస్తున్నారు అనేటటువంటి సమాచారంతో సిక్ రూమ్ని అయితే పూర్తి స్థాయిలో ఖాళీ చేపించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. సిక్ రూమే ఇలా ఉందంటే సిక్ రూమ్కు సంబంధించినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. సిక్ రూము ఎంత ఎఫెక్టివ్గా మనకు కనబడుతుందంటే పూర్తి స్థాయిలో వాడుతున్నారంటే
సిక్ రూమ్లో ఎంతమందికి ట్రీట్మెంట్ జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూద్దాం క్లియర్గా సిక్ రూమ్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మనం చూడొచ్చు సెలైన్లు అప్పటిదప్పుడే సెలైన్లను పెట్టి మరి ఆ విద్యార్థులకు ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. ఇక మనం చూడొచ్చు ఇక్కడ క్లియర్గా విద్యార్థులకు ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని కూడా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నా. ఏది ఏమైనప్పటికీ సిక్ రూము ఇంత ఎఫెక్టివ్గా మనకు కనబడతా ఉందంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి దీనిపైన ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దీని విషయంలో సిక్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులే కాక ఇంకా చాలామంది విద్యార్థినులు వారి వారి తల్లిదండ్రులను పిలిపించుకొని మేము ఇక్కడ చదవలేకుండా పోతున్నాము, మాకు పరీక్షల సమయం ఇది, ఈ పరీక్షల సమయంలో ఎలా ఇక్కడ ఇలాంటి ఫుడ్తో ఉండాలని చెప్పేసి వారి యొక్క బాధను కూడా వెలబుచ్చుతున్నటువంటి సందర్భం. మరొక వైపు కొంతమంది స్టూడెంట్స్ అయితే బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంటర్ 1వ సంవత్సరం 2వ సంవత్సరం చదివేటువంటి విద్యార్థులు వారు లక్షలాది రూపాయలు పోసి తల్లిదండ్రులు వారిని ఇక్కడికి పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా అధ్వానంగా తయారైనటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. విద్యార్థినులు అక్కడ చదవడం అంటే చదవడం కంటే ముందు అసలు కనీసం అక్కడ ఉండాల్సినటువంటి మౌలికంగా ఉండాల్సినటువంటి ఫుడ్ దొరకకపోవడం అనేది అయితే వారు కలిసివేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇటు విద్యార్థినుల తల్లిదండ్రులు ఆలోచించాల్సిందే. దాంతోపాటుగా కళాశాల యాజమాన్యం పైన ప్రధానంగా నారాయణ కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం పైన ప్రభుత్వం కూడా తక్షణంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి సందర్భాన్ని అయితే కాళోజీ టీవీ గుర్తు చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ధృవీకరణలో భాగంగా కాళోజీ టీవీ అక్కడికి వెళ్ళింది కాబట్టి అది ధృవీకరణ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్ పాయిజన్తో కాలేజీలు ముందుకెళ్ళడం అనేది అయితే ఇది ఖచ్చితంగా విద్యార్థులపైన ఎఫెక్ట్ పడుతుంది, విద్యార్థుల యొక్క ఆరోగ్యం పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇంకా చాలామంది కూడా క్యాన్లతో ఐవి క్యాన్లతో విద్యార్థులు బయటకు వెళ్తున్నారంటే పరీక్షలు రాయడానికి వెళ్తున్నారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దాపరించిందో అర్థం చేసుకోవచ్చు. సగానికి పైగా విద్యార్థినులు వారి వారి స్వస్థలాలకు వెళ్ళి లేకపోతే ఎవరైనా రిలేషన్స్ ఉంటే రిలేషన్స్ ఇంట్లోకి వెళ్ళి వారి వారి ఇంట్ల నుంచి వారి పరీక్షలను కొనసాగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అంశమే. ఇది నారాయణ కళాశాల అయినా కాదు, ఏ కళాశాల అయినా కానీ ఇది నిస్సందేహంగా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి కాళోజీ టీవీ అయితే గుర్తు చేస్తూ ఉంది.